Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక ప్రజలు ఆయనను ఇంటికి పంపించడం తథ్యం. ఆయన ఇంటికి పంపించేయడం తథ్యం. కూటమి భారీ మెజారిటీతో అధికారం రావడం ఖాయం అని ఈ మధ్యకాలంలో జరిగిన పలు సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు అని కంక్లూజన్కి వచ్చినప్పుడు, మీరు ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, మరి ఈ బీజేపీతో కూడా ఎందుకు పొత్తులు కలవాలి? అసలు ఇన్ని పార్టీలు ఎందుకు కలవాలి? 3 పార్టీలు కలిసి ఒక గుంపుగా వచ్చి, ఒక మందలాగా వచ్చి జగన్ పైన పాడడం అంటే, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలే ఆయన ఇమేజ్ ఇంకా పెంచుతున్నట్టు కనిపిస్తుంది. ఇది చాలా మందికి వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొట్టడానికి, ఒక వ్యక్తిని ఓడించడానికి ప్రత్యర్థులందరూ కూడా ఒక క్యాంపుగా తయారై కూటమి, దీన్ని ఏం కూటమి అంటారో, ఇంకా ప్రజాకూటమి అంటారా, మహాకూటమి అంటారా, లేకుంటే త్రికూటమి అంటారా, లేకుంటే చంద్రకూటమి అంటారా, చంద్రసేన అంటారా, లేకుంటే జనకూటమి అంటారా, ఏం కూటమి అంటారో మనకు తెలియదు. ఇంకా బహుశా మరి ఇవాళ రేపు పేరు పెడతారేమో మనకు తెలియదు. ఏ కూటమి అయినా కూడా ఒక కూటమి ఏర్పడుతుందంటేనే అవతల వ్యక్తి చాలా బలవంతుడని వీళ్ళే చెప్పినట్లు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది, ఏమిటి పర్సంటేజ్ అనేది పక్కన పెడదాం. వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? బీజేపీతో కలిసి, బీజేపీ, టీడీపీ అండ్ మన జనసేన, మీ 3 పార్టీలు కలిసి, మేము ఒంటరిగా పోటీ చేయలేమా బాబు, జగన్మోహన్ రెడ్డితో మేము కొట్లాడలేము, జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కాదు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలం వేరు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యూహం వేరు. ఎందుకంటే ప్రతిపక్షాలకు తెలుసు, ప్రత్యర్థులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన సంప్రదాయ రాజకీయాలు చేయడు. ఆయన నాన్ కన్వెన్షనల్ పొలిటీషియన్. అంటే సంప్రదాయంగా రాజకీయాలు ఏవైతే జనరల్గా మనం చెబుతూ వస్తుంటామో అటువంటి రాజకీయాలు చేయడు. అన్నిటికంటే భిన్నంగా ఆలోచిస్తాడు ఆయన. లేకుంటే ఏలూరు లాంటి సీటు, ఇప్పుడు మన నర్సరావుపేట లాంటి సీటు, పార్లమెంట్ సీటు, ఇవన్నీ బీసీలకు ఎవరు. అది మీరు సాహసం అనండి, ప్రయోగం అనండి, ఇంకేదనండి, గెలుపు పట్ల ఉన్న ఆ ధైర్యం, ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా, వాటితో అంటే దేనివల్ల వస్తుంది అది అంటే, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని ఏది ఇనుమడింపజేస్తుంది అంటే, ఈ సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయం గడిచిన 5 ఏళ్లుగా అమలు చేస్తున్న పద్ధతి. దీనివల్ల ఏంటంటే ఆయన గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. ఈ గ్రాఫ్ని ప్రతిపక్షాలు పెంచుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో మేము ఒంటరిగా తలపడలేము అని చంద్రబాబు నాయుడు ముందు ఒక డిసిషన్కి వచ్చిన తర్వాతే ఆయన పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్కు 10-15 స్థానాల్లో తప్ప మిగతా చోట బలం లేదు కనుక ఆయన చంద్రబాబు నాయుడు ఆశ్రయం తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆశ్రయం తీసుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి బీజేపీ ఆశ్రయం తీసుకున్నారు. ఇంకా బీజేపీ చేతిలో వీళ్ళిద్దరు కూడా కీలుబొమ్మలు అయిపోయారు. బీజేపీ ఏం చెప్తే అది. అలాగని బీజేపీ ఎప్పుడు కూడా వైసీపీని శత్రువుగా చూస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, అనేక సందర్భాల్లో, అనేక బిల్లుల ఆమోదంలో వైసీపీ కాంట్రిబ్యూషన్ ఉంది. సో వైసీపీని శత్రువుగా భావించే పరిస్థితులు ఆల్మోస్ట్ బీజేపీకి లేవు. శత్రువుగా వైసీపీ ఎందుకు భావించాలి? రేపు వైసీపీ తరఫున గెలిచే ఎంపీలు 20 మందో, 18 మందో, లేకపోతే 22 మందో అనుకుందాం. రేపు వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళీ ఆధిక్యం వచ్చి అధికారంలోకి రావాలంటే బీజేపీకి 272 క్రాస్ కావాలి. 542 టోటల్ సీట్స్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలి. 272 సీట్స్ క్రాస్ కావాలి అంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటుండొచ్చు, బీజేపీ వాళ్ళు మాకు 370 వస్తాయి, లేకపోతే 400 క్రాస్ చేస్తాము ఎంత అనుకుంటవచ్చు. కానీ ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ హయాంలో, ఇంకేదో హిస్టరీలో 1-2 సందర్భాల్లో మినహాయిస్తే 360-370 క్రాస్ చేసిన సందర్భాలు ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పుడు కూడా బీజేపీ బయటకు చెబుతోంది, కానీ వాళ్ళ భయం వాళ్ళకుంది. ఎక్కడ మనకు తగ్గుతుంది, ఏ ప్యాకెట్స్ తగ్గుతాయి అనేది కూడా వాళ్ళ దగ్గర అంచనాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. వాటిని బట్టి వాళ్ళు చాలా
ఆ, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతోంది. వీలైనంత వరకు అంటే తమ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కాదనకుండా, తిరస్కరించకుండా అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి మాట్లాడి అవసరమైతే సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది. సో బీజేపీ అటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇంకా వైసీపీ నుంచి వచ్చిన ఎంపీలైనా లేదా జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ ఏది టీడీపీ ఈ కూటమి నుంచి వచ్చిన ఎంపీలైనా కూడా ఎవరికి మద్దతు ఇస్తారు వాళ్ళు? రేపు బీజేపీ ఆధ్వర్యంలో ఆ, ఏర్పడుతుంది అనుకుంటున్న ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు జగత్తో శత్రుత్వం కొని తెచ్చుకుంటారని నేను అనుకోవడం లేదు. అదొక కాంటెస్ట్, అంటే నేను లోక్సభ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అందువల్ల ఇక్కడ మనం ఆలోచించాల్సి ఏంటంటే బీజేపీ ఉన్నపళంగా ఆ, జగన్ లాంటి వ్యక్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. అంటే శత్రుత్వం కొని తెచ్చుకోదు. అలాగని చంద్రబాబును పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని ఆ, మోస్తుందని కూడా అనుకోవడానికి లేదు. వీళ్ళిద్దరే మోస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే బీజేపీని నెత్తిన పెట్టుకుని వాళ్ళు మోసే పరిస్థితిలోకి రావడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదని కూడా మనం అర్థం చేసుకోవచ్చు.